హాయ్ అండి అందరికీ. మనమైతే ఈరోజు సాఫ్ట్ చపాతీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే పిండిని బాగా కలిపేసుకొని సాల్ట్ వేసి వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం ఈ విధంగా మనం కలుపుకొని మనం చపాతీ పిండి అయితే రెడీ చేసుకోవాలి. చపాతీ అయితే ఒక్క చుక్క ఆయిల్ లేకుండా కాలుస్తాను. ఎలా కాల్చుకోవాలో చూపిస్తాను. వెయిట్ లాస్‌కి ఇంకా హెల్తీ ఫుడ్ అనమాట ఇది. మనము ఎక్కువ ఆయిల్ వేసుకోకుండా ఇలా కాల్చుకొని తినడం వల్ల హెల్త్‌కి చాలా మంచిదనమాట. ఇప్పుడుండే సిట్యుయేషను, ఇప్పుడుండే వాతావరణం వల్ల మనము ఎక్కువ నూనె లేకోకుండా చేసుకొని తినగలిగే వాటినే మనం చేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. చపాతీ పిండి అయితే కలిపేసుకొని పక్కన పెట్టుకున్న ఒక గంట తర్వాత కొంచెం చేతికి అవుతా ఉంటే పిండి అయితే కొంచెం పిండి వేసేసి బాగా కలిపేసి ఇలా ఎన్ని చపాతీ కావాలో ముందుగా నేను చపాతీ రౌండ్స్‌నైతే రెడీ చేసి పెట్టుకుంటున్నా పక్కన. ఇవి ఒకదానికొకటి అంటుకోకుండా మళ్ళీ పిండి ఇలా అద్దేసుకొని పక్కన పెట్టేసుకున్నా అంటే ఈజీగా చపాతీ అయితే చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఆయిల్ లేకోకుండా తినడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను నేనైతే. ఇంకా ఎక్కువ హెవీగా వెయిట్ ఉండేవాళ్ళు కానీ, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోకూడదు అనేవాళ్ళు, కొవ్వు ఎక్కువగా ఉండేవాళ్ళు శరీరంలో ఇలా చేసుకోవడం వల్ల హెల్త్‌కి మంచిదనమాట. వీళ్ళకు, వాళ్ళకు అని కాదండి. ఎవరికైనా ఇలా ఆయిల్ లేకోకుండా తినడం వల్ల చాలా మంచిది. ట్రై చేయండి. చాలా మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలండి అంతే. కానీ చాలా సాఫ్ట్‌గా వస్తాయి మనకు చపాతీ. ఇలా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ చపాతీనైతే రౌండ్‌లాగా తిప్పేసుకుంటున్నాను అనమాట. మడత కూడా పెట్టుకోవచ్చు. కానీ నేను ఎక్కువ చపాతీ చేస్తా కదా! రోజుకొక 6, 7 అలా చేసుకుంటాం మేము ఇంట్లో అందరికీ. ఇంకా అందుకని మడత పెట్టకుండా నేను ఇలా చేసుకున్నా కూడా సాఫ్ట్‌గా వస్తున్నాయని చెప్పేసి మడత పెట్టకుండా ఇలానే రౌండ్‌గా చేసేసుకుంటున్నా. మనము పెనం వచ్చేసి ఇంకా నాన్ స్టిక్ మీద చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి ఐరన్ పెనం మీద చేసుకోవచ్చు. దేని మీదైనా చేసుకోవచ్చు. నేనైతే నాన్ స్టిక్ పెనం అయితే దోసకు వాడుతున్నా. ఇది వచ్చేసి ఐరన్ పెనం అనమాట. దీని మీద వచ్చేసి చపాతీ చేస్తున్నా. మనము దీని మీద ఇంకా దోసలు ఏమీ చేసుకోలేమనమాట. ఎందుకంటే ఇవి ఆయిల్ లేకోకుండా మనము పెనం వాడుతున్నాం కాబట్టి దీని మీద దోసలు కూడా రావు. ఇది ఓన్లీ చపాతీలకి, రొట్టెలకి మాత్రమే వాడుకుంటా అనమాట. ఇలా చపాతీని మనం వేసుకొని మీడియం ఫ్లేమ్ కానీ, హై ఫ్లేమ్ కానీ తగ్గించుకుంటూ, పెంచుకుంటూ ఇలా మనం తిప్పుకోవాలి మాడిపోకుండా. ముందు బాగా పెనం హీట్ అయిన తర్వాతనే మనము చపాతీ వేసుకోవాలండి. ఇలా రౌండ్ తిప్పుకుంటూ ఉంటే చుట్టూ బాగా కాలుతుందనమాట. చపాతీ కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటే పొంగుతుంది కూడా చపాతీ. ఇలా ఒక్కొక్క చపాతీ రుద్దుకుంటూ, ఒక్కొక్క చపాతీ కాల్చుకుంటూ నేనైతే చేసుకుంటానండి చపాతీలు డైలీ. హాట్ బాక్స్‌లో కూడా వేయాల్సిన అవసరం ఉండదు. ఇవి చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. పక్కన ఈ గిన్నెలో పెట్టుకున్న సాఫ్ట్‌గా ఉంటాయి. మనం పిండి రుద్దుకుంటాం కాబట్టి పిండి వేసుకొని, ఆ పిండి పెనానికి అవుతది కదా! ఆ పిండిని తడిగుడ్డతో తుడుచుకుంటూ ఉండాలి. లేకుంటే మనకు చపాతీకి నల్లగా అవుతుంది. చపాతీ చేదొస్తుందనమాట. పెనం కూడా మాడిపోతుంది. మనకు చపాతీ మొత్తం కూడా నల్లగా అయిపోతుంది. ఒక్కొక్క చపాతీ చేసుకునేటప్పుడల్లా మనము ఒక తడిగుడ్డ తీసుకొని తుడుచుకున్నామంటే దాని మీద ఉండేది మొత్తము గోధుమ పిండి మొత్తం క్లీన్‌గా అవుతుందనమాట. తర్వాత మనము చపాతీ వేసుకొని అటు ఇటు తిప్పుకొని చుట్టూ కాల్చుకోవాలి. చూడండి ఎంత చక్కగా కాలిందో. ఎంత బాగా కాలిందంటే అంత బాగా కాలింది. సాఫ్ట్‌గా కూడా ఉంటాయి. ట్రై చేయండి. నిజంగానే ఇవైతే ఎన్ని గంటలు 2 డేస్ అయినా కూడా మనకి గంటలని కాదు 2 డేస్ అయినా కూడా సాఫ్ట్‌గా ఉంటాయి. తప్పకుండా నేను చూపించిన మెథడ్‌లో ట్రై చేయండి. ఇలా మనం పెనం మీద వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకున్న చాలా మేలండి. నేనైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ రౌండ్‌గా తిప్పుకుంటూ చపాతీని చేసుకున్నామంటే చుట్టూ బాగా కాలుతుంది. ఎక్కువ మంట పెట్టినా కూడా చపాతీ మాడిపోతుందనమాట. మనకు ఆయిల్ వేయట్లేదు కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకోవడమే బెటరు. ఇలా నేను అటు ఇటు తిప్పుకుంటూ పక్కన చపాతీ రుద్దుకుంటూ చపాతీ అయితే చేస్తున్నాను. ఇలా మనము ఆయిల్ లేకుండా తినడం వల్ల ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. చపాతీ పిండి మనం ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకొని 1 అవర్ ముందే మీరు పిండి కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నారంటే చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఒక్క చుక్క నూనె లేకుండా చేసేసుకోవచ్చు చక్కగా. ఇలా నేను మొత్తము చపాతీలన్నీ రోజు ఇలానే చేసుకుంటా అండి.
వెయిట్ లాస్‌కి అయితే చాలా మంచిదనమాట. మీకు ఇంకొకటి కూడా చూపించాలి. చపాతీ మొత్తం చేయడం అయిపోయిన తర్వాత మీకు ఒకటి చూపిస్తాను. మీరెప్పుడు చూసుంటారు అనుకుంటా నాకు తెలిసి. నేను కూడా ఫస్ట్ టైము. చపాతీలోకి క్యారెట్, ముల్లంగి కొంచెం ఊరబెట్టామనమాట. ఫస్ట్ టైము మా హస్బెండ్ చేసింటే నేను చూసిన, లేకుంటే నాకు కూడా తెలీదు. ఒక 2, 3 క్యారెట్లు, 2, 3 ముల్లంగిలు ఉంటే అవి సన్నగా కట్ చేసుకొని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకున్నాం. 1 వీక్ అయిందనమాట. చాలా ఫ్రెష్‌గా చాలా బాగుందనమాట. అది ఊరగాయ టైప్‌లో పెట్టుకున్నామనమాట. మీకు కూడా చూపిస్తాను. టేస్ట్ అయితే అద్దరిపోతుందనమాట. అది ఎలా చేయాలి ఏంటి అనేది నేను చూపియలే, కానీ అది ఎలా వస్తుందో తెలియక నేనైతే వీడియో కూడా తీయలేదు. బాగుందైతే. చపాతీలోకి చాలా బాగుంటుంది. పిల్లలకైనా ఎవరికైనా చాలా హెల్త్‌కి మంచిది. అది కూడా ఆయిల్ లేకుండానే చేసుకున్నాం అనమాట మేము. చూడండి చపాతీలన్నీ ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. హాట్ బాక్స్‌లో కూడా వేయలేదు. ఇదే అనమాట క్యారెట్, ముల్లంగి ఈ డబ్బాలో వేసి దీంట్లో ఉప్పు, కారము, పచ్చిమిర్చి, నిమ్మకాయలు 2 అయితే పిండేసుకున్నాం. దీని నిండా పెట్టుకున్నాం. డైలీ ఒక 4 అయితే వేసుకుంటాం అనమాట చపాతీ తినేటప్పుడు ఇలాగా. ఇలా ఆయిల్ లేకుండా, ఆయిల్ ఎక్కువ యూస్ చేయకుండా హెల్తీగా ఫుడ్ తినడం వల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఈ ముల్లంగి, క్యారెట్ కూడా ట్రై చేయండి. ఏం లేదండి, ముల్లంగి, క్యారెట్ కట్ చేసుకొని ఒక డబ్బాలో వేసుకొని దాంట్లో ఉప్పు, కారము, ఇంకా ఒక పచ్చిమిర్చి వేసుకొని దాంట్లో 2 నిమ్మకాయలు పిండేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. పులుపు మనకు చాలా మంచిదన్నమాట హెల్త్‌కి. ఇలా మనము చపాతీ చేసుకొని దీంట్లోకి ఇంకా ఆనియన్ కానీ, పప్పు కానీ, ఇలా మనం తాలింపు కానీ ఇలాంటివి పెట్టుకొని తింటే కడుపు ఫుల్ అయిపోతుందనమాట. ఎక్కువ కర్రీస్ పెట్టుకొని తక్కువ ఫుడ్ తినడం వల్ల మనకు మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. చపాతీ అయితే చాలా సాఫ్ట్‌గా ఉంది. ఇవి వచ్చేసి క్యారెట్, ముల్లంగి అయితే టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. చాలా బాగుంది. ఈసారి మేము పెట్టేటప్పుడు వీడియో తప్పకుండా పెడతాను. ఫుల్ వీడియో కూడా పెడతాను. ఇది మునగాకు తాలింపు, వంకాయ పప్పు, ఇంకా ఇవి క్యారెట్, ముల్లంగి అనమాట. డైలీ 2 వేసుకుంటాం అనమాట మేము చపాతీలోకైనా, ఇంకా పెరుగన్నంలోకైనా. బాగుంటుందన్నమాట. పుల్ల పుల్లగా, కారం కారంగా సేమ్ ఊరగాయ ఫీలింగే అనమాట. ఎక్కువ ఖర్చు లేకుండా, ఎక్కువ శ్రమ లేకుండా, ఆయిల్ లేకుండా ఊరగాయ పెట్టుకున్నాం. చాలా బాగుంది ఫస్ట్ టైం పెట్టినా కూడా. పప్పు, తాలింపు, ఈ క్యారెట్, ముల్లంగి అయితే ఎంత బాగుందో చపాతీలోకి. చాలా బాగుంది. ఒక 2 చపాతీలు తిన్నామంటే ఫుల్ అయిపోతుందనమాట. ఇలా మనము హెవీగా చేసుకొని ఆయిల్ వేసుకొని చేసుకోకుండా ఇలా హెల్తీగా ఇంట్లో చేసుకొని తినడం వల్ల మనకు చాలా మంచిదండి. ఇప్పుడుండే కాలంలో వెయిట్ ఎక్కువగా ఉండేవాళ్ళు, ఎక్కువ లావు ఉండేవాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో